పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హర్మూజ్ దిగ్బంధనంతో టెన్షన్ పెరిగిపోతోంది. చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. బ్లాకేడ్ను తొలగించాలంటూ యుఎస్ను గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి. ఇరాన్ పోర్టుల నుంచి ఎటూ కదలట్లేదు నౌకలు. రోజుకి దాదాపు 4,000 కోట్ల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. అటు యుద్ధం వల్ల దాదాపు 25 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఇరాన్ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ పరిహారాన్ని అమెరికా, ఇజ్రాయెల్ చెల్లించాలంటూ ఇరాన్ వాదిస్తోంది. అటు అమెరికా తీరుపై రష్యా, చైనా గుర్రుగా ఉన్నాయి. హర్మూజ్ దిగ్బంధనంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు ధరలు భారీగా పెరిగితే ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. అటు అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చల ప్రతిపాదనకు సంబంధించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక హర్మూజ్ విముక్తికి సంబంధించి గల్ఫ్ దేశాలు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్కు మాత్రమే లేదంటూ చెప్తోంది. అదేమి టెహ్రాన్ ఆస్తి కాదంటూ వాదిస్తోంది. హర్మూజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతిస్తున్నట్లుగా తెలుపుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్స్ నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్ను బ్లాకెట్ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్మూజ్ దిగ్బంధనం తొలగించాలంటూ సౌదీ అరేబియా అమెరికాను కోరింది. ఈ నేపథ్యంలో యుఏఈ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్మూజ్ జలసంధి కేవలం ఇరాన్ సొత్తు కాదంటోంది. హర్మూజ్ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయంటూ చెప్తోంది. ఈ అంశంపై బహ్రెయిన్ రాజుతో యుఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇక దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి కానీ ఇటువంటి దిగ్బంధనాలు చేయడం మంచిది కాదంటూ యుఏఈ చెప్తోంది. ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా యుఏఈ సంప్రదింపులు జరిపినట్టు చెప్తోంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లే చర్చలు విఫలమయ్యాయంటూ ఆయన యుఏఈతో అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా కూడా హర్మూజ్ను బ్లాకెట్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు ఎటూ కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన 4,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు యుద్ధంతో భారీగా గల్ఫ్ దేశాలతో పాటు యుద్ధం ఎదుర్కొంటున్న ఇరాన్, అలాగే యుద్ధాన్ని చేస్తున్న ఇజ్రాయెల్, అమెరికా కూడా భారీగా నష్టాన్ని చవిచూసినట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్ మౌలిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్లు, విద్యుత్ ప్లాంట్లపై క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించుకుంది. ఇరాన్ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటివరకు జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా కూడా విడుదల చేసింది. తెహ్రాన్పై జరిపిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 25 లక్షల కోట్ల నష్టం ఇరాన్కు వాటిల్లినట్లుగా చెప్తోంది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఇరాన్ మొదటి నుంచి కూడా అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతోంది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చల్లోనూ యుద్ధ నష్టపరిహారం తమ డిమాండ్లో ఉంచింది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒకవేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ నష్టం భారీగా వాటిల్లడంతో ఇరాన్ పునర్నిర్మాణానికి సంబంధించి అనేక సందేహాలు వెలువెత్తున్నాయి. ప్రధానంగా అమెరికా
ఈ నష్టపరిహారాన్ని చెల్లిస్తుందా అమెరికా లేదా ఇజ్రాయెల్ కలిపి? ఒకవేళ ఒప్పందం కనుక కుదిరితే ప్రధానంగా ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో మరి దీన్ని అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ సంయుక్తంగా భరించే అవకాశం ఉందా లేదా అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. అసలు పాకిస్తాన్లో జరిగిన ఒప్పందం కూడా పూర్తిగా నీరుగారిపోయింది. పాకిస్తాన్లో జరిపిన చర్చలన్నీ కూడా నీరుగారిపోయాయి. ఒప్పందమై కుదరకుండా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇక ఈ చర్చల ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. చర్చలు ముగిసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా అంతే ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయి. ఇంకా ఏకంగా డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే యుఎస్ సెంట్రల్ కమాండ్ హర్మూజ్ అలాగే ఇరాన్ కోస్టల్ తీరమంతా కూడా తమ బలగాలను మోహరించింది. అమెరికా చెప్తుంది ఒకటే, అంటే ఇరానేతర అంటే వేరే దేశాల నుంచి వచ్చే ఏ నౌకలను కానీ ఆపమని చెప్తుంది. కేవలం ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే ప్రతి నౌకను కూడా దిగ్బంధం చేస్తామంటుంది. అంతేకాదు అసలు టోల్ ఫీజు ఇరాన్కు చెల్లించాల్సిన అవసరం ఏముందంటూ అమెరికా వాదిస్తుంది. మొన్నటిదాకా ఇరాన్ దిగ్బంధం చేస్తే ఇప్పుడు అమెరికా దిగ్బంధనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే నౌకలు కొన్ని దేశాలకు మాత్రమే వెళ్తాయి. సరిగ్గా వినండి, ఆ దేశాలు ఏవంటే చైనా లేదా జపాన్, కొరియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే తీసుకుంటాయి. భారత్ లేదా ప్రధానంగా మన విషయానికి వస్తే భారత్ ఇరాన్ నుంచి అసలు దాదాపు దశాబ్ద కాలంగా చమురు కొనట్లేదు. మనకు యుఏఈ నుంచి ఖతర్ నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక్కడ మరొక అంశం, ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ఈ దిగ్బంధనం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంటే గల్ఫ్ దేశాలు ఏం చేస్తున్నట్లు? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు, అసలు నాకు ఈ హర్మూజ్తో పని లేదు అంటే నాటో దేశాలను ఉద్దేశించి అన్నాడు అన్నమాట. ఇదంతా మీకోసం చేస్తున్నాను, మీరు కలిసి రావాలి, పిరికి పందల్లా దాక్కోవద్దు, పేపర్ పుల్లులా మిగలొద్దు, నాటో దేశాలు నాకు సహకరించాలంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ నాటో దేశాలు ఎక్కడ ప్రత్యక్షంగా హర్మూజ్ రీఓపెన్ చేసేందుకు తాము సహకరించమంటూ ఓపెన్గానే చెప్తున్నాయి. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసి స్పెయిన్, ఇటలీ తమ గగనతలం నుంచి కనీసం అమెరికా విమానాలు కూడా యుద్ధ విమానాలు పోవడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించాయి. మరి ఇక్కడ అమెరికాకు హర్మూజ్తో సంబంధం లేనప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఆసియా దేశాల్లో ఈ చమురు సంక్షోభం ఏర్పడే కారణంగా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి హర్మూజ్ని రీఓపెన్ చేయాలనే పెద్ద డిమాండ్ పెట్టింది చర్చల్లో ప్రధానంగా. కానీ ఇక్కడ హర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేసేందుకు ఇరాన్ ఎక్కడ మనకు అంగీకరించినట్టుగా కనిపించట్లేదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మరి ఇప్పుడు ఇరాన్ విషయం పక్కన పెడితే అమెరికా మళ్ళీ హర్మూజ్ను బ్లాకెట్ చేసినప్పుడు, దిగ్బంధన చేసినప్పుడు గల్ఫ్ దేశాలు ఏం చేస్తున్నట్టు? అసలు బిజినెస్ జరిగేదంతా గల్ఫ్ దేశాలకే కదా. ప్రధానంగా ఒమన్ నుంచి, సౌదీ నుంచి, యుఏ నుంచి, అక్కడి నుంచి కదా ఎక్కువగా చమురు, ఎల్ఎన్జీ లేదా ఎల్పిజి, ఇతరత్ర గ్యాస్ చమురు నిక్షేపాలు ఇవన్నీ కూడా ముడి చమురు కానీ శుద్ధి చేసిన చమురు కానీ అక్కడి నుంచే కదా ఎక్కువ వచ్చేది. మరి కేవలం దుబాయ్ ఒకటే అమెరికాను సమర్థిస్తే సరిపోదు. అసలు గల్ఫ్ దేశాలే ముందుకు రావాలి. ముందు ఒమన్ రావాలి, సౌదీ రావాలి, బహ్రెయిన్ రావాలి, కువైట్ రావాలి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి చమురును ఈ ఆసియా దేశాలకు కానీ మిగతా పశ్చిమ దేశాలకు కానీ పంపిస్తున్నాయి. అందుకే దుబాయ్ అంటుంది, హర్మూజ్ ఇరాన్ సొత్తు కాదు, ఇరాన్ తాత సొత్తు కాదు, ఇరాన్ అబ్బ సొత్తు కాదు, ఇది అందరి సొత్తు. హర్మూజ్ అనేది ఇంటర్నేషనల్ వాటర్స్. కేవలం ఇరాన్ ఒక్కటే దాన్ని దిగ్బంధన చేసి పెట్టుకుంటే సరిపోదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒమన్, ముఖ్యంగా ఖతర్ నుంచి చాలా వరకు ఆయిల్ వస్తుంది. మరి ఆ దేశానికి ఏమైంది? సౌదీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. సౌదీకి ఏమైంది? యుఏఈ ఒక్కటి అంటే సరిపోదు, కువైట్ స్పందించాలి, బహ్రెయిన్ స్పందించాలి. అందుకే యుఏఈ, బహ్రెయిన్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇక్కడ గల్ఫ్ దేశాలన్నీ జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఈ ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇందులో ఇరాన్ కూడా ఉంది ఒపెక్ దేశాల్లో, మిగతా దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. అమెరికా ఒకటి దిగ్బంధం చేస్తానో లేదా మిగతా ఇరాన్ చేస్తానో కుదరదు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ జలాల్లో ఎవరికి వారు ఇష్టారీతిగా వ్యవహరిస్తే మిగతా దేశాలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గల్ఫ్ దేశాలు ఆలోచించుకోవాలి. సో ఇది పరిస్థితి. హర్మూజ్ విషయంలో ఇది ప్రస్తుతమైన సిచ్యువేషన్. మరి ఒక్క ఇరాన్ వైపు నుంచి ఒక్క నౌక కూడా కదలట్లేదంటే రోజుకు 4,000 కోట్ల పైగా నష్టం ఉన్నట్టుగా, అంటే ట్రేడ్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో మరి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయనేది, మళ్ళీ ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆర్థిక సంక్షోభం
చమురు కొరత, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గల్ఫ్ దేశాలు కాస్త ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఇరాన్ను లేదా అమెరికాను, ఈ ఇరు దేశాలను కూడా నిలదీస్తే మంచిది. ఇక యుద్ధం నష్టమంటారా? 1000 కోట్లు జరిగింది. దానికి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ ముగ్గురి మధ్య జరగాల్సిన ఒప్పందం. దానికి మిగతా ఎవరు బాధ్యులు కాదు. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి హర్ముజ్ దిగ్బంధనం సంబంధించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఇప్పటికైతే డే 1 అమెరికా దిగ్బంధం చేసింది. ఒకవేళ ఇలాగే కంటిన్యూగా కొనసాగితే ఆ ఒత్తిడి ఖచ్చితంగా చైనాపై పడే ప్రభావం ఉంది. కాబట్టి ముఖ్యంగా చైనా లాంటి దేశాలు దీనిపై ఎలా స్పందిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.